మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజకీయం మొదలుపెట్టినప్పుడు చెడ్డీలు కూడా వేయని నాయకులు మాజీ మంత్రిపై ఏకవాక్యంతో మాట్లాడడం గర్వానికి నిదర్శనమని రామగుండం నగర డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నారదాసు మారుతితో కలిసి అభిషేక్ రావు మాట్లాడుతూ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఏ హోదాలో ఏకపక్షంగా విమర్శిస్తారని ప్రశ్నించారు. కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలోని గోదావరిఖని ప్రాంతంలో హమాలీ కార్మికుల రిక్షా కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు కాలనీ ఏర్పాటు చేశారని, గత ఎమ్మెల్యే చందర్ ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కోర్టు భవనాల సముదాయం తీసుకురావడంలో మాజీ మంత్రి సహకారం ఉందన్న విషయం కూడా తెలియని నాయకులు రామగుండం ప్రాంతానికి ఏం తెచ్చావని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. మాట్లాడితే ఎమ్మెల్యే భజన చేస్తూ 350 కోట్లు తెచ్చామని, అభివృద్ధి చేస్తున్నామని అంటున్నారని, గత ప్రభుత్వంలో వచ్చిన 200 కోట్ల నిధులతో ప్రారంభించిన అభివృద్ధి పనులు తప్ప ఇప్పటి ఎమ్మెల్యే చేసిందేమీ లేదని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో 30 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆ సంతోషంలో కాంగ్రెస్ నాయకులు మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి జరిగేటప్పుడు కౌన్సిల్లో అందుకు సంబంధించిన చర్చ కానీ, మాస్టర్ ప్లాన్ ఏమిటనేది చర్చించవలసిన అవసరం ఉందా లేదా అని కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రశ్నించారు. అది అడిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లపై, మాజీ ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అవివేకమని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కూల్చడం తప్ప ఇప్పటి వరకు చేసింది అభివృద్ధి ఉంటే మాట్లాడండి తప్ప మాజీ మంత్రి, మాజీ ప్రజాప్రతినిధుల పట్ల అమర్యాదగా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. నిన్న ఒక వ్యక్తి గర్వంతో మాట్లాడుతుండా, అసలు ఏ హోదాతోటి ఒక మాజీ మంత్రివర్యులని పట్టుకొని ఏకపదాజలాలతోటి మాట్లాడడం అనేది మరి కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. ఇతరులను ఎప్పుడు కూడా గౌరవించుకొని ఇచ్చిపుచ్చుకుంటేనే ఒక ప్రజాప్రతినిధులకు ఉండేవారికి అందరు కూడా ఒక గౌరవం ఉంటుంది. అలాంటి 2001 నుంచి ఒక యుద్ధం పార్టీలో ఉండుకుంటూ 6 సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఏకపదంతో మాట్లాడిందంటే ఆ పర్సన్కి ఎంత గర్వం ఉన్నదనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఆయనకు మన గౌరవ మాజీ మంత్రివర్యులకు రామగుండం ప్రాంతం అంటే, రామగుండం ప్రజలన్నా కూడా ఎంతో ఇష్టంగా, ఇక్కడే నాకు ఉన్నా కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలనే ఒక ఆలోచనతోటి మెలిగే తను ఈ ప్రాంత ప్రజలంటే ఎంతో ఇష్టంగా ఉంటేనే ఇవాళ గొప్పగా 10 సంవత్సరాలు 200 నిధులతోటి ఈ ప్రాంత అభివృద్ధిలో తన భాగస్వామ్యం పాల్పంచుకున్నారు. అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిని గౌరవ ఎమ్మెల్యే గారు పోయి అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలనే దాంట్లో తనే కూడా ఇక్కడ చిత్తశుద్ధితోటి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఇంత అభివృద్ధిని చూసుకుంటా కూడా ఒక రూపాయి కూడా ఈ ప్రాంతానికి ఏం చేసిండు అని మాట్లాడుతుంటే అందరూ కూడా నవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఈ ప్రజలందరినీ కూడా ఒక మభ్యలో మేము 300 కోట్లు తీసుకొచ్చినాం, ఇక్కడ ఏదో చేయబోతున్నాం, ఏమో చేస్తున్నామని దాదాపు 2 నెలల నుంచి 3 నెలల నుంచి అంటున్నారు తప్ప కానీ ఒక రూపాయి నిధులు కూడా ఎక్కడ కూడా కేటాయించి పనులు చేసే విధంగా కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ ప్రాంతాల్లో ఏమంటే ఒక కూలగొట్టుడు తప్ప ఏ పని కూడా, ఒక రోడ్ కానీ డ్రైన్ కానీ వేసిన పాపం కాదు. అసలుకి ఒక ఏ వాడలో చూసినా కూలగొట్టుడు తప్ప వేరే పనేది కూడా వాళ్ళు పెట్టుకోవడం చేయలేదు. ఈ మన చౌరస్తాలో అసలు ఎందుకు కూలగొడుతుండు? జీఎం గారిని అడిగితే మాకు ఏ ప్లాన్ తెలియదు, ఆడ ఏం జరిగేది తెలియదు అని జీఎం గారు చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు కూలగొడుతున్నారు, దీన్ని ఏం చేస్తున్నారంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తలేరు. అసలు అలా మాస్టర్ ప్లాన్ ఏంది, దీన్ని ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియకుండా కూలగొట్టి ఈ ప్రాంతాన్ని ఏం చేయబోతున్నారు అనేది కూడా మాకు ఆలోచన ప్రజలకు తెలుపుతలేరు. కానీ వాళ్ళకు ఒకటే ఒక చిత్తశుద్ధి ఉన్నది, అన్నీ కూలగొట్టుకోవాలా, ప్రజలందరూ ఇబ్బంది పెట్టాలి, ప్రజలే వాళ్ళని ఇబ్బందులో ఉంచాలనే దాని మీద వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే మిగతా ప్రజాప్రతినిధులని గౌరవించి ఉచ్చుకుంటూ మీకు తెలవాలి. ఏ వైపు పోతున్నాయి, ఎటువైపు పోతున్నాయి అనేది ఈ పాలనలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. రోజు పొద్దున లేస్తే ప్రతిపక్ష
నాయకులు విమర్శించే స్థాయి అంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారనే అధికార పక్షం వాళ్ళు అనుకుంటారు. ఆ స్థితికి దిగజారిపోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుస్తలేదు. మరి ఒక మాజీ మంత్రివర్యులు 1976 సుమారులోనే ఈ రామగుండం ప్రాంతంలో ఉద్యమాలకు మరి పుట్టిన గడ్డలో ఉద్యమాల కిల్లగా ఆయన తయారయ్యి కార్మికుల జీవితాలు మెరుగు అయ్యే విధంగా, జీతాలు మెరుగయ్యే విధంగా ఆనాడే ఉద్యమం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నత నాయకుడు మరి గౌరవ మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు. ఆ రోజుల్లోనే కాంట్రాక్ట్ కార్మికులు కానీ, అమాలి కార్మికులు కానీ వీళ్ళందరికీ నివసించడానికి ఒక ఇల్లులు కావాలనే ఉద్దేశంగా అప్పుడే చంద్రబాబు నాయుడు కాలనీ నిర్మాణం జరిగే దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్న, మరి గౌరవ మాజీ మంత్రి వర్యులు. అట్లా చూసుకుంటూ పోతే చాలా ఉద్యమాలు అంటే ఈ గౌరవ మాజీ మంత్రి వర్యులు ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజల అవసరాల కోసము కొట్లాడినాడు. ఈ మాట్లాడిన నాయకుడు చెడ్డీలు కూడా వేసుకోలే, కనీసం చెడ్డీలు వేసుకొని స్టేజ్ వ్యక్తి ఈరోజు పాపం ఒక మహోన్నతమైన వ్యక్తిని విమర్శలు చేయడం అంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇట్లాంటి మాటలు మానుకొని ఏదైనా మాట్లాడే ముందు మనము విలువైన మాటలు, ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడలేదు తప్ప ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సబబు కాదని, కేవలము మాజీ మంత్రిని మాజీ ఎమ్మెల్యేను విమర్శిస్తేనే ఎమ్మెల్యే దగ్గర నాకు మెప్పులు పొందుతా అనే ఊహల్లో మీరుండి ఇక మాటల పరుగులు పెడుతున్న ప్రతిపక్ష నాయకులని అంటాడు ఆ నాయకుడు. మాటల పరుగులు ఎవరు పెడుతురు? మీరు పెడుతురు. ఎమ్మెల్యే దగ్గర మెప్పులు పొందడం కోసం అనేక రకాల గ్రూపులు కట్టుకొని అనేక మంది వీడియోలలో మాట్లాడుతూ ప్రతిపక్షాలను అనేకమైన విమర్శలు ప్రతిపక్షాలనే చేస్తూ మాటల పరుగులు తీస్తున్నది మీరు తప్ప మేం కాదు. ఈ పరుగులు తీస్తున్నది ప్రజలలో గుర్తెరుగుతారు. మరి ఈరోజు మరొక వీడియోలో మాట్లాడితే ఏమంటాడంటే 10 సంవత్సరాల నుంచి చీకటిమయమైనటువంటి రామగుండాన్ని ఈరోజు వెలుగులోకి తెస్తున్నాడు. పాప ఆయనకు అసలు మున్సిపాల్లో తెలిసి ఉంటే దాదాపు ఈ కార్పొరేషన్ పరిధిలో 2023లో మీ నాయకుడు ఎమ్మెల్యే కాక మునుపే ఈ కార్పొరేషన్ పరిధిలో సుమారు 18,000 చిల్లర ఎల్ఈడి లైట్లు ఉంటాయి. మరి అంటే ఆ వెలుతురు నింపింది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాజీ మంత్రి ఈశ్వరన్న నాయకత్వం కానీ మాజీ ఎమ్మెల్యే చంద్రన్న నాయకత్వం కాదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావంటే రామగుండంలో ఉన్నటువంటి 40,000 గృహ అవసరాల కోసం మరి ఈరోజు నీటి సప్లై చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా? ఈరోజు ఆ నీటిని వాడుకుంటున్న నువ్వు కూడా నీకు తెలుస్తలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజాభివృద్ధి అవసరాల కోసం అనేకమైన పనులు చేసినటువంటి 10 సంవత్సరాల పరిపాలన ఈ రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందితే నీకు ఆనాడు కళ్ళు కనవలేదా? ఈ విలేకరుల సమావేశంలో అంతర్గం మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచంద్ర కృష్ణవేణి, గాదం విజయ, బాది అంజలి, గోపు ఐలయ్య యాదవ్, అచ్చవేణు, మెతుకు దేవరాజు, నూది తిరుపతి, తూకల రమేష్, ముద్దసాని సంధ్యారెడ్డి, సమెట స్వప్న, అల్లం నారాయణ, సట్టు శ్రీనివాస్, తిమోతి, ఆవునీరు వెంకటేష్, ఇరుగురాళ్ల శ్రావణ్, గడ్డం నారాయణ, మౌనిక, కిరణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.